హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఇవాళ మా పిల్లల బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం రండి. సో బనానా హాఫ్ ఆఫ్ చేసాము. అయితే బనానా తాలూకా చిన్న తొక్క తీసుకొని ఈ బ్లూబెర్రీస్ ఇలా ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. పిల్లలు చూడటానికి కొంచెం సరదా పడతారు కదా అని చెప్పి ఇలా పెడుతున్నాం అనమాట. సో ఈ బ్లూబెర్రీస్ స్వీట్గా ఉంటాయి, చిన్న స్వీట్నెస్ ఉంటాయి, అయినా బాగుంటాయి అన్నమాట. సో ఇలా ప్రజెంట్ చేస్తూ మళ్ళీ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. స్ట్రాబెర్రీస్ ఏంటంటే పుల్ల పుల్లగా ఉండి తీయగా ఉంటాయి అన్నమాట. సో ఇవి కొన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే వీటికి కొంచెం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తే చాలా మంచిది. సో ఇలాగా పైనున్న ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇవైతే కట్ చేసుకొని జనరల్గా తినడానికి మామూలుగా ఇవ్వచ్చు, లేదు అంటే పిల్లలకి జ్యూస్లా కూడా చేసి ఇవ్వచ్చు, లేదంటే కట్ చేసి పీసెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మేమైతే ఇవాళ ఇది జ్యూస్ చేస్తున్నాము. జ్యూస్ చేసేటప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ ఏంటంటే కొంచెం ముద్దగా వస్తుందన్నమాట జ్యూసు. సో అందుకని చెప్పి మేము వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని, జ్యూస్ అంటే పల్చగా ఉండాలి కదా, అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని పల్చగా జ్యూస్ చేసుకుని, అలాగే పిల్లలకి ఎప్పుడు ఇచ్చేలా కాకుండా ఐస్ క్రీమ్ కప్స్ కొంచెం లుక్ చాలా బాగుంటాయి కదా, ఆ కప్స్లో మేము ఈరోజు ఈ స్ట్రాబెర్రీ జ్యూసు వేసి, అలాగే హాఫ్ బనానా, బ్లూబెర్రీస్, అలాగే స్ట్రాబెర్రీ జ్యూసు ఇచ్చామన్నమాట. ఇది ఇవాళ మా పిల్లలది బ్రేక్ఫాస్ట్ అనమాట. అప్పుడప్పుడు పిల్లలకి సింపుల్గా ఇలా ఇవ్వండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.